నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వడియరాజుల సంఘం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు. ఓబన్న విగ్రహానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే మక్కెన. శ్రీ వివేకానంద హై స్కూల్ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు. కులమతాలకు అతీతంగా సంప్రదాయాలకు పట్టం కడుతూ వేడుకలలో చిన్నారులతో కలిసి సందడి చేసిన తల్లిదండ్రులు. వినుకొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. రాజ్యాంగ రక్షణకై కలిసికట్టుగా పోరాడాలని కాంగ్రెస్ నేత బోయపాటి పిలుపు. బ్రిటిష్ తెల్లదొరలను తరిమేయడంలో అసువులు బాసిన స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విశిష్టత వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని వినుకొండ నర్సాపేట రోడ్డులో ఉన్న ఓబన్న విగ్రహం వద్ద విగ్రహ కమిటీ చైర్మన్ పల్లపు వెంకటేశ్వర్లతో పాటుగా వడియరాజుల సంఘం సభ్యులతో కలిసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు అన్నారు. ఈ మేరకు సభ్యులతో కలిసి ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మహానుభావుడు ఓబన్న జయంతి వేడుకలు వినుకొండలో విగ్రహం ఏర్పాటు చేసుకొని నిర్వహించటం ఎంతో ఆనందంగా ఉందంటూ ఆయన పోరాటాలను కొనియాడారు. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు, బీసీల ఆరాధ్య జయం, వడియరాజులకి కులదైవమైనటువంటి వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా ఈరోజున మనందరం కూడా ఇక్కడ రావటం జరిగింది. ఈ సందర్భంగా ఈ మధ్య కాలంలోనే మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో వినుకొండ వడియరాజుల సంఘం ఆధ్వర్యంలో మంచి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా ఓబన్న గారి విశిష్ట వ్యక్తిత్వం గురించి మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఈ సమాజానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన స్వాతంత్ర సమరయోధులుగా నాటి కాలంలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి అసూలు బాసినటువంటి గొప్ప యోధుడు. అలాంటి యోధుడిని మనం స్మరించుకుంటూ ఈ నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి అందరు బీసీ సోదరులు, అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా ఆయన ఒక్క వడియరాజులకే నాయకుడు కాదు, స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి మనందరూ కూడా ఆయన ఆదర్శనీయుడని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక మారు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి వడియరాజుల సంఘానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఏదైతే చెప్పామో తప్పనిసరిగా కమ్యూనిటీ హాల్ కానివ్వండి, ఈ వడియరాజులకు సంబంధించి గృహ నిర్మాణం కానివ్వండి, చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా తప్పనిసరిగా నెరవేరుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నేను, మన జానీ గారు, మన గౌరవ పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరూ కూడా ఆయన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. వినుకొండ బోస్ బొమ్మ సెంటర్లోని శంకర్ సత్సంగంలో ధనుర్మాస ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గత 26 రోజుల నుంచి జరుగుతున్న ప్రత్యేక పూజలతో పాటు నేడు 27వ రోజుకు చేరుకోవటంతో తెల్లవారుజాము నుంచే శంకర్ సత్సంగం సన్నిధి ఆంజనేయులు, నాసరమ్మగార్ల ధ్యాన మందిరమైన ఈ భవనంలో కుడారై ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలగంశెట్టి పావనిదేవి వెల్లడించారు. భవనదాతలైన సన్నిధి వెంకట రాజేంద్ర ప్రసాద్ తో పాటుగా సన్నిధి వెంకట రామకృష్ణ సోదరుల దంపతులతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. శేష పవనంపై పవలిస్తున్న లక్ష్మీనారాయణమూర్తి రూపాలను రంగవల్లులతో అలంకరించగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జై శ్రీ గురుభ్యో నమః. శ్రీ సద్గురు శుద్ధ చైతన్యానంద స్వాముల వారి గురు కటాక్షంతో ఇక్కడ శ్రీ శంకర సత్సంగం జరుపుకుంటున్నాము. అలాగే ఈ శంకర సత్సంగం మనకి ఇచ్చినటువంటి వారి సన్నిధి ఆంజనేయులు గారు, నాసరమ్మ గారు, వారి యొక్క కుమారులు, కోడళ్ళు వాళ్ళందరూ కలిసి మాకు సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. మేము 34 సంవత్సరాల నుంచి ఇక్కడ ధనుర్మాస కార్యక్రమము, సత్సంగము అన్నీ జరుపుకుంటున్నాము. అలాగే ధనుర్మాసంలో 26 రోజుల నుంచి జరుపుకునేటువంటి పాసురాలు గోదా తల్లికి రంగనాయక స్వామి వారి యొక్క కృప కలగాలి అని చెప్పనని వారందరూ కూడా గోపికలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపికను పిలుచుకుంటూ వచ్చి ఆండాళమ్మ తల్లి దగ్గర అనుగ్రహాన్ని పొందాలని చెప్పనని ఈ 27వ రోజు అమ్మవారి యొక్క పాసురం, ఈ గంగాళాలు అని చెప్పంటే 108 గంగాళాలు పెట్టుకుంటాము. ఆ గంగాళాల పూజ జరుగుతుంది. ఎందుకు అని చెప్పనంటే ఆ భగవంతుడికి అమ్మవారు
పాయసం ముంచేయి కారేటట్లుగా ఆ పాయసాన్ని ఇస్తుంది. కాబట్టి అలాగే అమృత స్వరూపులైనటువంటి మనం కూడా అందరూ కూడా అమృత స్వరూపులు కావాలని చెప్పాలని ఈ ధనుర్మాసము 26 రోజులు చేసుకుని 27వ రోజు ఆ తీయదనాన్ని అనుభవిస్తున్నాము. అలాగే రేపు కాకుండా ఎల్లుండి భోగి పండుగ రోజు కళ్యాణం జరుపుకుంటాము ఇక్కడ శ్రీ శంకర సత్సంగంలో, అదే ఆంజనేయులు గారి ధ్యాన మందిరంలో. వచ్చినటువంటి అందరికీ కూడా ఆ ఆండాళ్ గోదాదేవి సవిత శ్రీ రంగనాయక స్వామి వారి కరుణ కటాక్ష కృపా వీక్షణాలు కలగాలని చెప్పని, అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పని, దివ్యమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మళ్ళా చేసుకుంటూ ఉండాలని చెప్పనని మనము ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలిసిందేనయ్యా. ఏంటంటే మనం నవరాత్రులు జరుపుకుంటున్నాము, అలాగే ఏకాదశులు జరుపుకుంటున్నాము. ప్రతి గురువారం కూడా సత్యసాయి బాబా భజన జరుగుతుంది మనకి ఇక్కడ ప్రతి వారము. ఏకాదశులు, భీష్మ ఏకాదశి, శంకర జయంతి, ఇవన్నీ కార్యక్రమాలు కూడా, ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మనకి సహాయ సహకారాలన్నీ కూడా ఈ నాసమ్మ గారు ఆంజనేయులు గారి యొక్క దంపతుల యొక్క వారి బిడ్డలు మనకి దయగలిగి మనకి దీన్ని అంతా ఇస్తున్నా. దయ అని అనుకోవటం కూడా మనం ఎందుకంటే భగవంతుడే వాళ్ళ నిమిత్త మాత్రంగా ఉంచాడు కాబట్టి వాళ్ళకి ఇటువంటి అపారమైనటువంటి ఆ భగవంతుడు ఇచ్చాడుగా, అంటే మనసుని ఇచ్చాడు. ఆ మనసుని ఇవ్వబట్టి మనం ఇంత కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. కన్స్ట్రక్షన్ కార్యక్రమాల్లో శ్రీనివాసు ముఖ్యంగా దగ్గరుండి, మా బ్రదర్ శ్రీనివాస్ దగ్గరుండి చేయించారు. దానికి దోగపతి బాబు గారు చాలా హెల్ప్ చేశారు అన్ని రకాలుగా. ఇంకా పావన్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. మొత్తం ఆమె ఇప్పుడు అసలు ఈ రంగులని కలర్స్ అన్ని ఎన్నిసార్లు మార్చిందో తెలియదు మాకు. చివరికి బ్రహ్మాండంగా వచ్చిందని అనుకుంటున్నాము. మీ అందరికి ఎలా ఉందో మరి మీరే చెప్పాలి. ఉందండి, పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉంది, ఇప్పుడు 1 ఇయర్లో ఇంత గొప్పగా చేసినందుకు పావని గారికి, శ్రీనుకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. చాలా బాగా చేశారు. వీఆర్ చాలా హ్యాపీగా ఉంది మాకు. చాలా కార్యక్రమాలు 30 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు ఇక్కడ. అందరూ చాలామంది వచ్చి సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది మాకు. లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాము చూసి. ఇన్నేళ్ల నుంచి ఇంత కష్టపడి బాగా చేస్తున్నారు పావని గారు, సుకన్య చిన్నమ్మ అందరూ దగ్గరుండి. శ్రీను ఇప్పుడు బాగా జాయిన్ అయ్యారు. అందుకని ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది అని ఇలా స్టేజ్ ప్లాన్ అంతా వాళ్ళే చేశారు, మనం సపోర్ట్ చేసాము. కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మమ్మ తాతయ్య పేరు నిలబడి ఇంత మంచిగా జరుగుతుంది ఇక్కడ అని. మీరందరూ ఇలా ముందుకొచ్చి హెల్ప్ చేయటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. వినుకొండ శ్రీ వివేకానంద హై స్కూల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. వినుకొండ విటంరాజపల్లి వివేకానంద బీఈడి కళాశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో స్కూల్ చిన్నారులతో పాటుగా వారి తల్లిదండ్రులు సైతం పెద్ద ఎత్తున పాల్గొని కులమతాలకు అతీతంగా సంప్రదాయాలకు పట్టం కడుతూ వేడుకల్లో సందడి చేశారు. అదేవిధంగా సంక్రాంతి పండుగకు ప్రతీకగా ఉన్న ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు, భోగి మంటలు, సంక్రాంతి ఆటపాటలు, ఎడ్లబండ్ల ప్రదర్శన, కుస్తీ, జానపద నృత్యాలు వంటి వాటిల్లో చిన్నారులు చేసిన ఈ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ముగ్గుల పోటీలలో పాల్గొని గెలుపొందిన 20 మందికి 3,000 రూపాయల చొప్పున నగదును అందజేశారు. పాఠశాల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను వివేకానంద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన సయ్యద్ రఫీక్ అహ్మద్ వివరిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపగా, స్కూల్ డైరెక్టర్ ఆరిఫ్ మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుతో పాటుగా అన్ని సాంప్రదాయాల కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నామని, అందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సహాయ సహకారాలు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు సంక్రాంతి పండగ సందర్భంగా శ్రీ వివేకానంద హై స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమం ఈరోజు చేయటం జరిగింది. ఈ సంక్రాంతి సంబరాల్లో ఉదయాన్నే భోగి మంటలు, అలానే చిన్నారులకు రేగుపళ్ళతో ఆశీర్వచనాలు, అలానే హరిదాసుల సంకీర్తనలు, ఎడ్లబండ ప్రదర్శన,
గాలిపటాలు ఎగరేయటం, భోగి మంటలు, కుస్తీ పోటీలు, తారాట, టగ్ ఆఫ్ వార్ నిర్వహించటం, పిల్లల కోలాటాలు, పిల్లల నృత్యాలు, సంక్రాంతి సందర్భంగా నృత్యాలు ప్రదర్శించడం జరిగింది. ఇప్పుడు ఈరోజు వివేకానంద బీఈడి కాలేజ్లో శ్రీ వివేకానంద హై స్కూల్ వారి సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయన్నమాట. పేరెంట్స్ అందరూ చాలా ఉత్సాహంగా అందరూ మీరు చూస్తున్నట్టయితే మన వెనకే జరుగుతుంది, హుట్టి ప్రోగ్రాం జరుగుతుంది. మనం ముగ్గులు పోటీలు పెట్టాము. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా క్యాష్ ప్రైజ్తో పాటు ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము. అలానే మనకి ఎద్దుల బండి పోటీ జరిగింది. అలానే మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే మన కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి మన స్కూల్ ఆధ్వర్యంలో, మన బీఈడి కాలేజ్లో మనం చేసుకుంటున్నాం అన్నమాట. అలానే మన పేరెంట్స్ అందరూ కూడా చూసినట్టయితే చాలా యాక్టివ్నెస్గా ఉన్నారు. అందరూ కూడా ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలానే ఇది ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తాము. ఇది సంక్రాంతి సెలబ్రేషన్స్ని చాలా ఉత్సాహంగా మా వాళ్ళు స్టాఫ్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి చాలా ఉత్సాహంగా చేస్తున్నారు అందరూ కూడా. వీళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను అనమాట. నా పేరు సయ్యద్ ఆరిఫ్, డైరెక్టర్ ఆఫ్ వివేకానంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ సంక్రాంతి పండుగ మతాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు చూడండి ఇక్కడ అందరూ కూడా ముస్లిమ్స్ కానివ్వండి, హిందూస్ కానివ్వండి, అందరూ ప్రతి ఒక్కరు ప్రతి క్యాస్ట్లో దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. ఇది కులాలకి మతాలకు అతీతంగా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు మా పేరెంట్స్ అందరూ కూడా. దీన్ని వీళ్ళందరూ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. వినుకొండ ఆర్టీసీ డిపోలో మహిళా ప్రయాణికురాలి వద్ద నుంచి అతడు సినిమా రేంజ్లో దొంగలు నగదును దోచుకున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బోదానంపాడు గ్రామానికి చెందిన గంధం రాజ్యం నర్సాపేట నుండి స్వగ్రామం బోదానంపాడు వెళ్తూ వినుకొండ డిపోలో దిగి మరలా పొదిలి బస్ ఎక్కింది. అయితే వినుకొండ డిపోలో బస్ మారే క్రమంలో రాజ్యం చేతిలో ఉన్న కవర్ను బ్లేడ్తో కట్ చేసి కవర్లో ఉన్న పర్సును మాయం చేశారు. ఈ విషయాన్ని బాధితురాలు బస్సు వెక్కిన వెంటనే పసిగట్టి స్థానిక బంధువుల సహాయంతో వినుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. నా పేరు రాజ్యము. నేను నర్సాపేట నుంచి వినుకొండ వచ్చేసా. వినుకొండకు వస్తే నా మామూలుగా కవర్లో 80,000 పెట్టుకున్నానండి. బ్యాగ్లో పెట్టుకుంటే పోతాయిలని నేను కవర్లో పెట్టుకున్నా. ఆ కవర్ సినిగిపోయింది. బస్సు ఎక్కిన తర్వాత నేను చూసుకున్నా. నర్సాపేట నుంచి వినుకొండకు వచ్చా. అక్కడి నుంచి భోజనపాడు పోవాలని పొదిలి బస్సు ఎక్కాలని ఎక్కింది. నర్సాపేట నుంచి వినుకొండకు వచ్చా. వినుకొండ నుంచి పొదిలి బస్సు ఎక్కా. పొదిలి బస్సు ఎక్కితే ఆ తర్వాత నేను పర్సు ఈ కవర్ చూసా. ఈ కవరు చూస్తే పర్సు లేదు, కోస్తుంది. వినుకొండలోనే జరిగింది, బస్ స్టాండ్లో. నేను అది టికెట్ కోసం ఆ కవర్ చూస్తే పర్సు లేదు. పెద్ద పర్సు, చిన్న పర్సు పక్కన కరుసుకొని ఉంది. అవి టికెట్ పెట్టుకొని నేను భయపడి ఇక కంప్లీట్ ఇవ్వకుండా వెళ్ళిపోయా. వచ్చి ఇప్పుడు కంప్లీట్ 11 జరిగిందండి. 80,000 చూస్తాం, సీసీ కెమెరాలలో చూస్తామన్నారు. పోలీసులు నాకు న్యాయం చేయాలండి. 80,000 నా అయిపోయింది. నేను పిల్లల్ని చదివించుకుంటా నర్సాపేటలో ఉంటున్నా. రాజ్యాంగ రక్షణకై అందరూ కలిసికట్టుగా పోరాడాలని స్వార్థ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే భారత రాజ్యాన్ని మార్చే యోచనలో దేశ హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవహేళన చేస్తూ మాట్లాడారని వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బోయపాటి రామాంజనేయులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన వామపక్షాల రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాఖ్యానించారు. మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలనే బీజేపీ స్వార్థ రాజకీయాలు చేస్తుందని, అందుకే ఢిల్లీ కాంగ్రెస్ దీనిపై జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమాన్ని రూపొందించి రాజ్యాంగ రక్షణకై బీజేపీపై పోరాటం చేస్తుందని, అందులో భాగంగానే రాజ్యాంగ రక్షణకై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వామపక్షాల సలహాలు, సూచనలు తీసుకోవటం జరిగిందని పేర్కొన్నారు. భారత
దీని వెనక చాలా పెద్ద కుట్రే నడుస్తుంది. ఇది ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు అంబేద్కర్ గారిని కానీ బాపూజీ గారిని కానీ వీళ్ళందరూ కూడా దళితుల కోసం, ఈ దేశం కోసం అందరికీ సమాన న్యాయం కలగాలని చెప్పి పోరాడినటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తుల మీద దాడి జరిగి ఈరోజు వాళ్ళని అవహేళనగా మాట్లాడి రాజ్యాంగాన్ని సమూలంగా నిర్మూలించి ఆ రాజ్యాంగం బదులు వారు కొత్త రాజ్యాంగాన్ని రాసుకొని సెక్యులరిజం అనే దాన్ని పూర్తిగా నిర్మూలించి అధిక వర్గాలకి పదవులను కట్టబెట్టి, పోర్టులను కట్టబెట్టి, రోడ్లను కట్టబెట్టి అన్ని కాంట్రాక్టులు కూడా అధిక వర్గాలకు ఇచ్చి ఈరోజు దేశం మొత్తాన్ని కూడా పాలించేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ కాదు, అదానీ అనేటువంటి పరిస్థితికి వచ్చింది. ఈరోజు అదానీ లాంటి వ్యక్తులతో చేయగలిపి ధనిక వర్గాల్ని, సంపన్న వర్గాల్ని పెంచే ప్రక్రియ జరుగుతుంది. దానిలో భాగంగానే ఏదైతే దళితుల పట్ల ఆ లెగసీని తీసుకొని వస్తున్నటువంటి అంబేద్కర్ గారి మీద అవహేళనగా మాట్లాడి వాళ్ళందరినీ కూడా మనందరి మనసులోంచి చెరిపేయాలనేటువంటి ఒక ప్రక్రియ నడుస్తుంది. ఏ విధంగా తీసుకెళ్ళాలి, ప్రజల్లో దీని పట్ల అవేర్నెస్ ఏ విధంగా తీసుకురావాలి, దళితులపై జరుగుతున్నటువంటి దాడిని, ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలని ఎండగట్టే కార్యక్రమాన్ని ఈరోజు మనందరం కూడా దీనిపైన ఒక చర్చ తీసుకొచ్చి అందరూ కూడా ఆలోచింపజేసే విధంగా మనందరం చేయాలని చెప్పి ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాజ్యాంగం పట్ల, ఈ రాజ్యాంగంపై జరుగుతున్నటువంటి దాడిని, ఈ బీజేపీ ప్రభుత్వాన్ని, దాన్ని అనుసరిస్తున్నటువంటి విధానాల మీద మనందరం కూడా ఖండించి ప్రజలకు దీన్ని తెలిసే విధంగా చేసి ఇంకా ఈ పోరాటాన్ని మనం ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ఇండియా బ్లాక్ కూటమి ఆధ్వర్యంలో మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి మీరు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని తదుపరిగా ప్రసన్న గారు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని మీ అందరి సలహాలు, సూచనలు కూడా దీని మీద మాట్లాడవలసిందిగా కోరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏపీ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వినుకొండ వారి ఆధ్వర్యంలో ప్రతిభ ఆధారంగా వినుకొండ నియోజకవర్గ పరిధిలోని కాపు విద్యార్థులకు కాట్వా వ్యవస్థాపకులు కొల్లా నారాయణరావు చేతుల మీదుగా రెండవసారి స్కాలర్షిప్లు పంపిణీ వినుకొండ తిమ్మాయిపాలెం రోడ్డులోని ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ స్కాలర్షిప్ల పంపిణీలో 10th, ఇంటర్, ఐఐటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి సీట్లు సాధించిన 100 మంది విద్యార్థులకు కాపు సంఘం పెద్దలు 5 లక్షల రూపాయలు, ఏపీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు 1,50,000 రూపాయలతో ప్రశంసా పత్రాలు, మొమెంటోలు, నగదు ప్రోత్సాహకాలను అందించారు. కాట్వా ఏర్పడి ద్వితీయ సంవత్సర వార్షికోత్సవం కూడా ముఖ్యంగా ఈ పెద్ద కార్యక్రమాన్ని భుజాల మీద మోస్తున్నటువంటి ఏపీ కాట్వా వినుకొండ నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, విద్యార్థులకు ముఖ్యంగా మనం ఇక్కడికి వచ్చింది స్కాలర్షిప్ ప్రోగ్రాం. విద్యార్థులకి ఇందాకటి నుంచి పెద్దలందరూ చెప్తా ఉన్నారు, మనం ఇచ్చేది 5,000, కానీ దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంతమంది మధ్య మనం పురస్కారాలను అందుకుంటున్నామంటే అది గొప్పతనంగా భావించి ఇంకా మంచి మంచి టార్గెట్లు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి డాక్టర్స్ చెప్పినంత విలువైన సమాచారం ఎవరు ఇవ్వలేరు. సమయాన్ని మన చేతుల్లో ఉంచుకొని కష్టపడితే, మేమైతే మా విద్యార్థులందరికీ ఒకటే చెప్తాం, 10th అయిపోయిన తర్వాత 6 సంవత్సరాలు కష్టపడండి, మీరు 60 సంవత్సరాలు సుఖపడతారు, మీరు చక్కగా ఏసీల్లో ఉంటూ కారుల్లో ప్రయాణిస్తూ చేసే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము ఎప్పుడూ కూడా మా పిల్లలందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ బాబు చక్కగా అలాంటి సౌకర్యాన్ని పొంది మరి తన అనుభవాన్ని చెప్పినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆ అబ్బాయి మా కాపు బిడ్డ అయినందుకు, ముఖ్యంగా కాపు బిడ్డల్లో ఎంతోమంది సమాజానికి సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సహాయంతో మేము ఈ కార్యక్రమాన్ని, ఈ పెద్దలు నారాయణరావు గారు, మరి అలాగే ఫణీంద్ర గారు, మా మాధవ్ గారు, మరి వీళ్ళల్లో నాలుగవ వ్యక్తి కాస్త యాక్సిడెంట్ అయి రాలేకపోయారు అధ్యక్షులు, అలాగే రమేష్ గారు, ఈ నలుగురే ముఖ్య కార్యకర్తలు. దీనికి అహోరాత్రులు కష్టపడి ఈ ప్రణాళిక రచించి ఈ యజ్ఞంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసి పల్నాడు జిల్లాని కూడా మంచి అభివృద్ధి పదంలో మన పిల్లలందరినీ కూడా
నడిపించాలనే కోరికతోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దేశంలో సోషలిస్ట్ సాధన కోసం విలువైన ప్రాణాలను తునప్రాయంగా అర్పించిన అమరవీరుల స్ఫూర్తిని కొనసాగించటం అంటే దోపిడీ లేని ఉన్నతమైన సమాజం, సోషలిజాన్ని సాధించటమే కర్తవ్యమని తెలంగాణ శ్రీకాకుళం సాహితీ పోరాటంలో అమరులైన వీరుల చిత్రపటాలను ఆవిష్కరించిన కార్యక్రమంలో అమరుల బంధుమిత్రుల సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు అన్నారు. వినుకొండ రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న బిక్కీ రాములు, కాజా మియా, కమతం బాలవజ్రం, షమ్మి యోగి సుబ్బారెడ్డిల స్తూపానికి చిత్రపటాలకు వారి బంధుమిత్రుల సంఘం సభ్యులు ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దమనకాండలను ఖండించాలని, కేసులు ఎత్తివేయాలని, ఎన్ఐఏను రద్దు చేయాలని, హిందూ ప్యాసేజానికి వ్యతిరేకంగా కూడా పోరాడాలని పలువురు వక్తలు ప్రసంగించారు. సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల క్రికెట్ పోటీలకు ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామంలోని ధనలక్ష్మి వ్యాయామ కళాశాల విద్యార్థిని రాజేశ్వరి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ చుండు వెంకట్రావు తెలిపారు. కళాశాల ప్రథమ ఎంపీఈడి విద్యార్థిని ఎం రాజేశ్వరి గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం ఆవరణలో సాధన డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్ కళాశాలల క్రికెట్ పోటీలలో ప్రతిభ కనబరిచి నాగార్జున విశ్వవిద్యాలయం జట్టుకు ఎంపికయింది. ఈ నెల చివరి వారంలో మైసూర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సౌత్ జోన్ విశ్వవిద్యాలయాల క్రికెట్ పోటీలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. ఎంపికైన విద్యార్థిని రాజేశ్వరిని కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ మేదరమెట్ల రామశేషగిరిరావు బృందం అభినందించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.